జిల్లా ఆలూరు మండలం ఆరకేర గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్న హత్యపై ఆలూరు తాలూకా మాదాసి కురువ సంఘం తాలూకా కన్వీనర్ కౌడికే రాజు తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యాట మల్లయ్య మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొన్ని రోజులుగా వివాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ తనకు వద్దు అని వారం రోజుల్లోనే తాను ఫీల్డ్ అసిస్టెంట్ కి రాజీనామా చేస్తానని చెప్పినా కూడా అంతలోనే ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజకీయ ఆధిపత్య పోర్లో భాగంగానే ఇలాంటి నిరుపేదను హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అని సూటిగా ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ గురవ బండారి ఈరన్నని దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం తరఫున ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అలాగే ₹1 కోటి ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగన్న, ఉపాధ్యక్షులు బసవరాజు, సహాయ కార్యదర్శి రమేష్, సంఘ నాయకుడు హనుమప్ప, గోబి, బసవరాజ్, మధు, రమేష్, లింగమూర్తి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఆలూరు తాలూకా మాదాసి కురువ సంఘం తరపున మేము ఖండిస్తున్నాం. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా తర్వాత ఒక ఆదుకోవాలని, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ప్రభుత్వం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైనా సమస్యలుంటే ఫీల్డ్ అసిస్టెంట్ పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య ఉంటే చట్టాల పరంగా పోయి ఆయన ఏమైనా అవినీతి పాల్పడి ఉంటే అవినీతి పరంగా ఆయన ఇంకా ఏపీడీ గారు ఉంటారు, MGNRESలో, తర్వాత పీడీ గారు ఉంటారు, తర్వాత పై ఆఫీసర్ కలెక్టర్ గారు ఉంటారు. ఆ విధంగా పోయి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకోరు కావచ్చు ఎవరైనా జాయిన్ కావాలి. కానీ ఇంత దారుణంగా ఒక కుటుంబాన్ని రోడ్డుపైన పడేసి అంత రోడ్డును పడింది కాబట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకొని, అలాగే ఈరోజు ఆదుకోని పక్షంలో అంతకులను కఠినంగా శిక్షించే విధంగా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా, అంటే మేము రాస్తా రోకలు కావచ్చు, తర్వాత ధర్నాలు కావచ్చు, తర్వాత మన కర్నూలు జిల్లాలో ఉధృతంగా ఈ సమస్యను ఈ సమస్యను ఒక జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. నేను మాదాసి కురువ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శిని కురువ మల్లయ్య.